నమస్కారం. ఇటీవలే సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఒక వ్యూహాత్మకమైన రక్షణ ఒప్పందం మీద సంతకాలు చేశాయి. ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఈ ఒప్పందం వల్ల భారతదేశం ఏమైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమైనా ఉందా? సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ ఆ ఒప్పందం వల్ల మన మీద ఎలాంటి ప్రభావం పడబోతుంది అనే విషయం గురించి మాట్లాడతాం. సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ ఒక వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దశాబ్దాలుగా ఉన్న అనధికారిక సైనిక సహకారాన్ని ఈ ఒప్పందం ద్వారా అధికారికం చేసినట్లయింది. ఈ ఒప్పందం ఎలా మొదలైందంటే, ఖతార్పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపిన కొద్ది రోజుల తర్వాత కుదుర్చుకోవడం, ఈ ప్రాంతంలో మారుతున్న భద్రతా వాతావరణాన్ని, అలాగే అమెరికా భద్రతా హామీలపై గల్ఫ్ దేశాలకు ఉన్న సందేహాలను సూచిస్తుంది. గాజాలో ఇజ్రాయిల్ యుద్ధం, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలీషియా సైనిక బలం పెరగటం, ఇంకా అమెరికా తన సైనిక ఉనికిని తగ్గించుకుంటున్న నేపథ్యంలో సౌదీ అరేబియా తన భద్రతను బలోపేతం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఇంకోవైపు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ సైనిక శక్తితో తనను తాను ఒక కీలకమైన భద్రతా ప్రదాతగా చాటుకోవటానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది సౌదీ అరేబియా. ఒప్పందం యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంచటం, ఇంకా ఏదైనా దాడిని ఉమ్మడిగా ఎదుర్కోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాం. ఏ దేశానికైనా వ్యతిరేకంగా జరిగే ఏదైనా దాడి ఈ రెండు దేశాలపై దాడిగా పరిగణించబడుతుంది. ఈ ఒప్పందం ద్వారా వాళ్ళు ఒక సంయుక్త ప్రకటనలో ఈ విధంగా పేర్కొన్నారు. ఈ నిబంధన చాలా ముఖ్యమైనది. ఒప్పందం యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయంటే, ప్రాంతీయ భద్రత గురించి ఆలోచిస్తే సౌదీ అరేబియాకు ఈ ఒప్పందం ఇరాన్, యెమెన్లోని హౌతీ మిలీషియా, ఇంకా ఇజ్రాయిల్ నుండి ఎదురయ్యే బెదిరింపులకు వ్యతిరేకంగా రక్షణను బలపరుస్తుంది. అణుయుద్ధం గురించి ఆలోచిస్తే పాకిస్తాన్ అణు సామర్థ్యం ఉన్న దేశం. సౌదీ అరేబియాకు వాళ్ళు పాకిస్తాన్ అణు టెక్నాలజీని విస్తరిస్తారనే భయాలు కూడా పెరుగుతున్నాయి. ఇది పశ్చిమాసియాలో అణుయుద్ధ భయాలను పెంచే అవకాశం ఉంది. దీనివల్ల ఎలాంటి అధికారిక సమీకరణాలు మారే అవకాశం ఉంది అని చూసినట్లయితే, గాజాపై అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్ యుద్ధం, దాంతోపాటు పొరుగు దేశాలపై దాడుల కారణంగా ఈ ప్రాంతంలో భద్రతా హామీదారులుగా అమెరికా యొక్క సాంప్రదాయ పాత్ర బలహీనపడినట్లు ఇది సూచిస్తుంది. ఈ పరిస్థితి చైనా తన పలుకుబడిని పెంచుకోవటానికి ఒక వ్యూహాత్మక అవకాశాన్ని కల్పించే అవకాశం కూడా ఉంటుంది. అయితే భారతదేశానికి ఈ రెండు దేశాల వల్ల ఒప్పందం వల్ల ఎలాంటి ఆందోళనలు కనిపిస్తున్నాయంటే, పాకిస్తాన్ భవిష్యత్తులో సరిహద్దు ఉగ్రవాదానికి ప్రతిస్పందనగా భారత్కు వ్యతిరేకంగా ఈ ఒప్పందాన్ని ఒక నిరోధక సాధనంగా ఉపయోగించుకోవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ బోర్డర్లో ఇండియా మీద దాడి చేయటం మానదు. ఉగ్రవాదులు ప్రవేశిస్తూనే ఉంటారు, భారతదేశాన్ని రెచ్చగొట్టుతూనే ఉంటాయి. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్నది ఆందోళన చెందే అవకాశం ఉంది. అలాగే భారతదేశం సౌదీ అరేబియాగా సంబంధాలు ఏ విధంగా ఉన్నాయంటే, పాకిస్తాన్తో సౌదీ అరేబియాకు ఉన్న ఒప్పందం నేపథ్యంలో భారతదేశంతో సౌదీ సంబంధాలను పరిశీలించడం కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. వ్యూహాత్మక భాగస్వామ్యం 2010లో రియాద్ డిక్లరేషన్ ద్వారా ఈ ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా చేసుకున్నాయి. అలాగే ఈ దేశాల ఆర్థిక సంబంధాల గురించి ఒకసారి పరిశీలించినట్లయితే, భారతదేశానికి సౌదీ అరేబియా 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండగా, సౌదీ అరేబియాకు భారతదేశం 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023 సంవత్సరంలో ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం $42.98 బిలియన్ చేరింది ఈ వాణిజ్యం. భారతదేశం నికర దిగుమతిదారుగా కూడా ఉంది. ఇంధన భాగస్వామ్యం గురించి ఆలోచిస్తే, సౌదీ అరేబియా భారతదేశానికి 3వ అతిపెద్ద ముడి చమురును సరఫరా చేసే దేశంగా కొనసాగుతుంది. అలాగే 2024లో భారతదేశానికి వచ్చిన మొత్తం రెమిటెన్స్లో సౌదీ అరేబియా వాటా 6.7%గా ఉంది. సౌదీ అరేబియా ఇంకా పాకిస్తాన్ మధ్య ఉన్న ఈ ఒప్పందం కేవలం సైనిక సహకారాన్ని మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లకు ప్రతిస్పందనగా మారుతున్న భౌగోళిక రాజకీయాలను సూచిస్తుంది. అయితే భారతదేశం ఇంకా సౌదీ అరేబియా మధ్య కూడా బలమైన ఆర్థిక,
వ్యూహాత్మక సంబంధాలు ఉండటం వల్ల ఈ ఒప్పందం భారతదేశానికి తక్షణంగా ఆందోళన కలిగించకపోవచ్చు. అయితే ప్రాంతీయ అధికార సమీకరణాలలో వచ్చే మార్పులను నిశితంగా గమనించడం భారతదేశానికి చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.